నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం. భూపాలపల్లి ఏరియాలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు. సింగరేణి వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. వివిధ సామూహిక యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న సంస్థ చైర్మన్ మరియు డైరెక్టర్లు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ఈ ఏడాది కూడా ఆర్థిక సహాయం కొనసాగింపు. దరఖాస్తులకు ఆహ్వానం పలికిన సింగరేణి సంస్థ. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ముందడుగు. డిపిఆర్ తయారీకి వ్యాప్కో సంస్థకు బాధ్యతల అప్పగింత. సింగరేణిలో తొలిసారిగా మహిళా అధికారులకు రెస్క్యూలో శిక్షణ. ప్రమాద సమయాల్లో సత్తా చాటుతామంటున్న మహిళా అధికారుడు. సింగరేణి ఖర్చు నియంత్రణ చర్యలకు గుర్తింపు. జాతీయ స్థాయిలో మెగా పరిశ్రమల విభాగంలో 3వ అవార్డుకు ఎంపిక. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఇటీవల తన భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సింగరేణి సంస్థపై కూడా సమీక్షించారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన తెలియజేశారు. అలాగే పోటీ మార్కెట్లో నిలబడాలంటే సింగరేణి సంస్థ తన ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలని, దీనికోసం కార్మికులు అధికారులు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే రాష్ట్ర ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి శ్రీధర్ బాబు భూపాలపల్లి ఏరియాలో జూన్ 17వ తేదీన పర్యటించారు. అధికారిక పర్యటనలో భాగంగా భూపాలపల్లి జిల్లాకు విచ్చేసిన వారికి సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ పర్సనల్ శ్రీ గౌతమ్ పొట్రు, ఇంకా ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పలు అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సింగరేణి సంస్థలోని ఓపెన్ కాస్ట్ గనుల సందర్శన కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఐటీ శాఖ మంత్రులు విచ్చేయడం జరిగింది. కేటీకే ఓపెన్ కాస్ట్ 2 ఉపరితల గనిని సందర్శించి వ్యూ పాయింట్ ద్వారా పని స్థలాలను పరిశీలించారు. గనికి సంబంధించిన వివరాలను చైర్మన్తో పాటు ఏరియా జనరల్ మేనేజర్ వివరించారు. తాడిచెర్ల కూడా 1:12 కాబట్టి ఎజోర్ చెప్తారు సార్. కోల్ మంచిది సార్. గ్రేడ్ ఏంది తాడిచెర్ల? G11 సార్. ఇక్కడ G5 G11 10 ఇయర్స్ ఇంకొక 2017 లో 8 ఇయర్స్ ఇంకా 7 ఇయర్స్ ఉందా లైఫ్? ఇంకా 7 ఇయర్స్ ఉంది. ఆ తర్వాత జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సింగరేణి సంస్థ పనితీరుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ డి శ్రీధర్ బాబు సమీక్షించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు మార్కెట్లో వస్తున్న పోటీకి తట్టుకుని సింగరేణి సంస్థ నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో కార్మికులు, అధికారులు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ప్రైవేటు కంపెనీల బొగ్గు ఉత్పత్తి వ్యయం, ఆ కంపెనీలు బహిరంగ మార్కెట్లో బొగ్గు ఏ ధరకు అమ్ముతున్నాయి అనే విషయాలను సింగరేణి ఉద్యోగులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సింగరేణి సంస్థలో కూడా బొగ్గు ఉత్పత్తి వ్యయం బాగా తగ్గించాలని, పోటీ మార్కెట్లో నిలబడటం కోసం బొగ్గు అమ్మకం ధర కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ విషయాలపై కార్మికులకు అవగాహన కలిగించే విధంగా గనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అన్ని ఏరియాల్లో, గనుల్లో, అలాగే కార్యాలయాల్లో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ విశేషాలతో కూడిన ప్రత్యేక వార్త మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించారు. కాగా 20వ తేదీ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని,
అలాగే హైదరాబాద్ కార్యాలయానికి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో పెద్ద ఎత్తున నిర్వహించిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఈఎన్ఎం డి సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, శాఖాధిపతులు, అలాగే ఉద్యోగులు, అధికారులు కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భారతీయ జీవన శైలి, జీవన విధానం ఇది మన శరీరాన్ని, ఆత్మని, అంటే బాడీ, మైండ్ అండ్ సోల్ వీటన్నిటినీ, అంటే నార్మల్ ఎక్సర్సైజ్కి యోగాకి ఏం డిఫరెన్స్ అనుకుంటాం. ఇది ఎక్సర్సైజ్ కూడా కానే కాదు, ఇది మన బాడీ, సోల్ అండ్ మైండ్ ఈ మూడింటిని అనుసంధానం చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని ఏరియాల్లో ఘనంగా నిర్వహించుకోగా హైదరాబాద్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభానీ సారథ్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కార్యాలయంలోని వివిధ విభాగాల శాఖాధిపతులు, ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభానీ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందన్నారు. మనశ్శాంతికి మరియు మంచి ఆరోగ్యానికి నాంది పలికే కార్యక్రమం దినచర్యగా చేసుకొని మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. అలాగే పోటీ వారిని కూడా ప్రోత్సహించి వారిని కూడా ఆరోగ్యవంతులుగా ఉండేటట్టుగా చేయడం మన బాధ్యత. కొత్తగూడెం ఏరియాలో జనరల్ మేనేజర్ శ్రీ శాలంరాజు సారథ్యంలో స్థానిక ప్రగతివనం పార్కులో పెద్ద ఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మనుగూరులో స్థానిక జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం శ్రీ దుర్గం రామచందర్ సారథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది దీనిలో పాల్గొన్నారు. ఇల్లందు ఏరియాలో ఏరియా జీఎం శ్రీ వీసం కృష్ణయ్య సారథ్యంలో స్థానిక జీఎం కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించగా ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం 1 ఏరియాలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాదిగా కార్మికులు, అధికారులు, ఉద్యోగులు, యువకులు పాల్గొన్నారు. రామగుండం 2 ఏరియాలో జీఎం శ్రీ బండి వెంకటయ్య సారథ్యంలో జీఎం కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు దీనిలో పాల్గొన్నారు. RG3 ఏరియాలో కూడా స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏరియా జీఎం శ్రీ సుధాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అడ్రియాల లాంగ్మాల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కులిపాక నాగేశ్వరరావు సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు కార్మికులు, ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వరరెడ్డి సారథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థానిక రెస్క్యూ స్టేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, రెస్క్యూ స్టేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. STPP గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ STPP శ్రీ చిరంజీవి ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంకా GMK శ్రీనివాసులు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలో జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు స్వయంగా పాల్గొన్నారు. ఉద్యోగులు, అధికారులు, సిబ్బందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మందమరి ఏరియాలో స్థానిక GM ఆఫీసు కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో స్థానిక భీమన్న స్టేడియంలో ఏరియా GM శ్రీ విజయభాస్కర్ రెడ్డి సారథ్యంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం మీద సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో, గనుల్లో మరియు కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. తెలంగాణ ప్రాంతం నుంచి సివిల్స్ పరీక్షల్లో ఎక్కువ మంది అభ్యర్థులు విజేతలుగా నిలవాలన్న సంకల్పంతో ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఈ ఏడాది కూడా దరఖాస్తును ఆహ్వానిస్తూ సింగరేణి సంస్థ ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం జూన్ 19 తేదీన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రతిబంధకాలను తొలగించాలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సూచనతో సింగరేణి కాలరీస్ రూపొందించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరికి ₹1,00,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించేందుకు ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా ₹1,00,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సింగరేణి సామాజిక బాధ్యత నిధులతో గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఈ ఏడాది మరింత ఎక్కువ మందికి ప్రోత్సాహం అందించేందుకు దీన్ని కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. గత ఏడాది 140 మంది ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి సహాయం చేశామని, అందులో 20 మంది మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి కూడా మరో ₹1,00,000 సహాయం అందించడం జరిగిందన్నారు. వీరిలో 7 సివిల్స్లో తమ సత్తా చాటారని వివరించారు. అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్ www.scclmines.com సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ బొగ్గుతో పాటు థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ రంగాల్లోకి ప్రవేశించిన సంగతి మీ అందరికీ విదితమే. దీనికి అదనంగా ఇప్పుడు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ను కూడా నిర్మించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన డిపిఆర్ తయారీకి ఒక సంస్థకు బాధ్యత అప్పగించింది. దీనిపై ప్రత్యేక వార్త. వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇప్పటికీ సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా మరో వినూత్న విద్యుత్ ఉత్పాదనకు సింగరేణి సంస్థ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రామగుండం 1 ఏరియాలో మూతపడిన మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గని వాటర్ సంపు ఆధారంగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రాథమిక అధ్యయనాలు పూర్తి చేసిన తర్వాత కంపెనీ సంపూర్ణ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించడానికి వ్యాప్కోస్ లిమిటెడ్ అనే ప్రముఖ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ లెటర్ ఆఫ్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంతో పాటు డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ ఎస్డిఎం సుబాని, అలాగే జిఎం సిపిపి ఏ మనోహర్, జిఎం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఎం సుబ్బారావు, ఇంకా వివిధ విభాగాల కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, సంబంధిత ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ తరహా ప్రాజెక్టును ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంస్థ చేపట్టలేదన్నారు. ప్లాంటును ఏర్పాటు చేయనున్న మేడేపల్లి ఓపెన్ కాస్ట్ సంపును, అలాగే నిర్మాణ ప్రాంతాన్ని ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు స్వయంగా సందర్శించారని, ఈ వినూత్న ప్రాజెక్టు విషయంలో ముందుకు పోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్లాంటు ఒక రకంగా చెప్పాలంటే జల విద్యుత్ ప్రాజెక్టు తరహాలోనే పనిచేస్తోంది. జల విద్యుత్ కేంద్రాలలో నీటి ప్రవాహ ఉధృతికి టర్బైన్లు తిరగడం వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అయితే అక్కడ సహజ సిద్ధమైన జలపాతాల నీటిని ఇందుకోసం వినియోగిస్తారు. కాగా ఈ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లో మాత్రం ఎత్తైన ప్రదేశానికి నీటిని తోడి అక్కడి నుంచి వేగంగా వదలటం వల్ల టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు 157 మీటర్ల లోతున భారీ నీటి సంపు ఏర్పడి ఏడాది పొడవునా భారీ పరిమాణంలో నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిని ఉపరితలంపై నిర్మించబోయే దాదాపు ఇదే పరిమాణం గల మరో భారీ నీటి రిజర్వాయర్లోకి పగటిపూట సోలార్ విద్యుత్ ద్వారా నీటిని పంపింగ్ జరుపుతారు. ఈ విధంగా పగటిపూట నింపిన నీటిని భారీ పైపుల గుండా రాత్రివేళ అత్యంత వేగంగా కిందికి పంపిస్తూ ఆ జలశక్తితో మధ్యలో ఏర్పాటు చేసిన టర్బైన్లను తిప్పుతారు. తద్వారా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. మూతపడిన మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో భారీ నీటి సంపు, ఉపరితలంలో రిజర్వాయర్ నిర్మించడానికి ఖాళీ ప్రదేశం ఉండటం వల్ల సింగరేణి మొత్తంలో ఈ ప్రాజెక్టును ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 3,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. అయినప్పటికీ 40 ఏళ్ల పాటు 500 మెగావాట్ల సామర్థ్యంతో ఏడాదికి 4,000 బిలియన్ యూనిట్ల విద్యుత్తును అందించే ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంటు సింగరేణికి గట్టి ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుందని భావిస్తున్నారు. సింగరేణి సంస్థ నడుపుతున్న గనుల్లో రక్షణ చర్యలను ఎప్పటికప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు సమీక్షిస్తుంటారు. ఇటీవల కొత్తగూడెం రీజియన్లో ఈ రక్షణ చర్యలపైన ఒక సమీక్షా సమావేశాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు నిర్వహించారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న గనుల్లో భద్రతను మరింత పటిష్టంగా అమలు జరపడానికి, తగు జాగ్రత్తలు తీసుకోవటానికి, రక్షణలో ఆధునిక పోకడల గురించి అవగాహన కలిగించడం కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ వారు తరచూ సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల కొత్తగూడెం రీజన్ స్థాయి సమావేశాన్ని నిర్వహించడం కోసం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ టిఆర్ కన్నన్ మరియు హైదరాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ అధికారులు ఇక్కడికి విచ్చేశారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీకి డైరెక్టర్ ఈఎన్ఎం డి సత్యనారాయణరావు ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెం ఇల్లందు క్లబ్లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ ఆధ్వర్యంలో భద్రతపైన ప్రత్యేక అవగాహన సదస్సును జూన్ 19వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగూడెం రీజన్ స్థాయిలో నిర్వహించిన ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా, మణుగూరు ఏరియా, ఇల్లందు ఏరియాకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ముందుగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ టిఆర్ కన్నన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మరియు అధికారుల బాధ్యతలపైన వివరించారు. అలాగే సింగరేణి సంస్థలో తీసుకుంటున్న రక్షణ చర్యలపైన కార్పొరేట్ సేఫ్టీ విభాగం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలియజేశారు. ఆ తర్వాత జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో సింగరేణి అధికారులు మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ అధికారులు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కొత్తగూడెం ఎం శాలంరాజు, మణుగూరు ఏరియా జీఎం డి రామచందర్, ఇల్లందు ఏరియా జీఎం కృష్ణయ్య, జీఎం సేఫ్టీ సిహెచ్ శ్రీనివాస్, జీఎం సేఫ్టీ కొత్తగూడెం రీజన్ కేజీ తివారీ, జీఎం ఈఎండ్ఎం ఓపెన్ కాస్ట్ వైన్స్ డివిఎస్ సూర్యనారాయణ, జీఎం ఈఎండ్ఎం యూజీ వైన్స్ రఘురామరెడ్డి, జీఎం ఈఎండ్ఎం వర్క్షాప్స్ ఫ్రెజరాల్డ్, జీఎం ఈఎండ్ఎం సిహెచ్పి తిరుమలరావు, జీఎం ఈఎండ్ఎం సెంట్రల్ వర్క్షాప్ దామోదర్రావు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో మహిళా అధికారులకు రెస్క్యూలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న సంస్థ చైర్మన్ ఆదేశం మేరకు వీరికి 14 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రామగుండం 2 ఏరియాలో ఉన్న రెస్క్యూ స్టేషన్లో వివిధ అంశాల్లో రెస్క్యూలో శిక్షణ ఇచ్చారు. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు మరియు అధికారుల సంఖ్య పెరుగుతున్న విషయం విదితమే. ముఖ్యంగా భూగర్భ గనుల్లో కూడా మహిళా అండర్ మేనేజర్లు, ఉద్యోగులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం మహిళా అధికారులకు కూడా రెస్క్యూలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు వివిధ ఏరియాల్లో రెస్క్యూ సేవల్లో పనిచేయడం కోసం ఆసక్తి గల అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. RG1, RG2, శ్రీరాంపూర్, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాల నుంచి ఎంపిక చేసిన 13 మందికి రామగుండం 2 ఏరియాలో ఉన్న రెస్క్యూ స్టేషన్లో ప్రాథమిక రెస్క్యూ శిక్షణను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రెస్క్యూ జీఎం శ్రీ శ్రీనివాసరెడ్డి, ఆర్జీ రీజన్ జీఎం సేఫ్టీ శ్రీ మధుసూదన్, రెస్క్యూ సూపరింటెండెంట్ శ్రీ రాజేందర్ రెడ్డి, డీజీఎం క్వాలిటీ RG3 బి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెస్క్యూ జీఎం శ్రీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో గనుల్లో సకాలంలో స్పందించే నైపుణ్యం కలిగి ఉండేందుకే ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. మహిళల వినియోగ సామర్థ్య అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా ఇది నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సంఖ్య లోపల ఇంకొక బ్యాచ్లో కూడా ట్రైనింగ్ కోసం ప్లాన్ చేసి ఉన్నాము. మరి ఈ శిక్షణ కాలం 16 రోజుల పాటు నడుస్తుంది. మరి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మరి వివిధ రకాల శిక్షణ ఇస్తూ ఉంటాము. సింగరేణి లోపల ఒక చారిత్రాత్మక సంఘటన. మరి దీనికి మన చైర్మన్ బలరాం నాయక్ సారు మరి దీనికి అప్రూవల్ ఇచ్చి వీళ్లకు సమాన అవకాశాలు ఇవ్వాలి, మహిళలు అన్ని విభాగాల్లో మరి ప్రాతినిధ్యం ఉండాలని మరి ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా మరి రెస్క్యూ శిక్షణ ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ది ఉమెన్ ఎంప్లాయీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ 14 రోజుల శిక్షణ కార్యక్రమంలో మైనింగ్ థియరీ, బావిలో విషవాయువులు,
విషవాయువుల డిటెక్టర్స్, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ రికవరీ, ఫైర్ ఫైటింగ్, ఫైర్ ఎగ్జిస్టెన్స్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ తదితర అంశాలపైన ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా శిక్షణకు ఎంపికైన మహిళా అధికారులు మాట్లాడుతూ ఇది తమకెంతో ఉపయోగపడుతుందని, తాము ఇష్టపూర్తిగా ఈ శిక్షణను పొందడం కోసం ముందుకొచ్చామని సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు రక్షిత, నేను కరీంనగర్ నుండి వస్తున్నాను. నేను వకీల్పల్లి మైన్లో ఎంజీటీగా చేస్తున్నాను. డిసెంబర్లో జాయిన్ అయ్యాను సింగరేణిలో. ఫస్ట్ ఫీమేల్గా సింగరేణిలో నాకు చాలా ఆనందంగా ఉంది జాయిన్ అయినందుకు. దాని తర్వాత రెస్క్యూలో కూడా ఫస్ట్ ఫీమేల్ విమెన్ టీమ్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఒక సభ్యురాలను అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రెస్క్యూ అనగానే మనకు ఒక జీవితాన్ని కాపాడేది రెస్క్యూ, ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. సో అలాంటి ఒక రెస్క్యూలో నేను ఒక మెంబర్ని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఒక మంచి రెస్క్యూ మెంబర్గా ఈ టీం నుంచి బయటికి వెళ్ళి ఒక రెస్క్యూని, ఒక మనిషి ప్రాణాన్ని మైండ్లో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కాపాడేంత ఎబిలిటీ నా లోపల పెంచుకోవడానికి నేను ఈ రెస్క్యూలో జాయిన్ అయ్యాను. ఒక లైఫ్ని సేవ్ చేయడం అనేది అదొక గొప్ప విషయం. రెస్క్యూ వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు డాక్టర్ తర్వాత. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సింగరేణికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ తిరుపతి, ట్రైనర్స్ కిషన్ రావు, సాజిద్ అలీ, వేణు, సందీప్ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. సింగరేణిలో మొట్టమొదటి మహిళా టీంకి ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. దిస్ ఇస్ 191 బ్యాచ్, 191 బ్యాచ్. అండ్ ఇందులో ఇంకోటి గొప్పది అంటే మొట్టమొదటిసారిగా ఆల్ ఆఫీసర్స్ బ్యాచ్ ఇది ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది. మిగతా బ్యాచ్లలో అందరూ ఉండేది, ఇక్కడ ఉన్న మొత్తం అమ్మాయిలందరూ కూడా ఆఫీసర్లు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రెస్క్యూ స్టేషన్లో 14 రోజులు ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ సర్టిఫికేట్ అందజేయబడుతుంది. ఆ రోజు వీళ్ళు యాక్టివ్ రెస్క్యూ పర్సన్గా పిలువబడతారు. సింగరేణి సంస్థకు పనితీరుకు ప్రశంసగా ఇప్పటికే సంస్థ అనేక అవార్డులు అందుకుంది. అయితే సింగరేణి సంస్థలో చేపడుతున్న ఖర్చు నియంత్రణ చర్యలకు జాతీయ స్థాయిలో మెగా పరిశ్రమల విభాగంలో తృతీయ స్థాయి బహుమతిని అందుకోవడం కోసం ఎంపిక జరిగింది. త్వరలోనే ఈ అవార్డును కొత్త ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో సంస్థ చైర్మన్ అందుకోనున్నారు. సింగరేణి సంస్థ తాను ఆచరిస్తున్న పని విధానాలు, పర్యావరణిత చర్యలకు ఇప్పటికే సింగరేణి సంస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అనేకం లభించిన విషయం విదితమే. తాజాగా సింగరేణి అవలంబిస్తున్న వ్యయ నియంత్రణ చర్యలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన ICMAI వారి నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్ తృతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. పార్లమెంటు చట్టం కింద ఏర్పడిన చట్టబద్ధ ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా ICMAI ప్రతి ఏటా భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకు విడివిడిగా బహుమతుల్ని ప్రదానం చేస్తుంటారు. వీటిలో మెగా పరిశ్రమల విభాగంలో జాతీయ స్థాయిలో ఈ అవార్డు సింగరేణికి దక్కడం విశేషం. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ SJ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల బృందం ఈ అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N. బలరాం సింగరేణి సంస్థ తరఫున ఈ అవార్డును అందుకోబోతున్నారు. సింగరేణి సంస్థ చైర్మన్గానే కాకుండా డైరెక్టర్ ఫైనాన్స్గా గత 7 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న శ్రీ N. బలరాం ఖర్చు నియంత్రణపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్థిక పరమైన అంశాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉత్పత్తి ఖర్చులు తగ్గించడం కోసం పలు రకాల సమావేశాలు, చర్యలు తీసుకోవడం జరిగింది. బొగ్గు, ఓవర్బర్డన్ తొలగింపులు తీసుకున్న ఆర్థిక వెసులుబాటు చర్యలు ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా సింగరేణి సంస్థలోని అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలను SAP ద్వారా నిర్వహించటం వల్ల దుబారాకు అవకాశం లేకుండా అన్ని వ్యవహారాలు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయి. బొగ్గు అమ్మకాలు, సింగరేణికి కావలసిన యంత్రాలు, వస్తువుల కొనుగోళ్లు, సింగరేణి పొందే సేవలు, కార్మికుల జీతభత్యాలు, అలవెన్సులు, బోనసులు ఇలా కీలకమైన విభాగాల్లో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు SAP ద్వారా నిర్వహిస్తున్నారు. ఇటువంటి చర్యలు తీసుకున్నందుకు ఈ జాతీయ స్థాయి అవార్డు సింగరేణి సంస్థను వరించింది. ఈ అవార్డు రావడం పట్ల సంస్థ చైర్మన్ తన హర్షం ప్రకటిస్తూ ఇది సింగరేణి సంస్థలోని కార్మికులందరికీ అలాగే అధికారులకు చెందుతుందని తెలియజేశారు. సింగరేణి సంస్థకు డైరెక్టర్ పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్గా శ్రీ గౌతమ్ పొట్రు
నియుక్తులైన విషయం మీ అందరికీ విదితమే. హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామును కలిసిన ఆయన అనంతరం కొత్తగూడెంలో డైరెక్టర్ కార్యాలయంలో అధికారిక బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ పుష్పగుచ్చం అందించి ఆయనకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జనరల్ మేనేజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత డైరెక్టర్ శ్రీ గౌతమ్ పుట్రు పర్సనల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంబంధిత జనరల్ మేనేజర్లు తమ శాఖలు నిర్వహించే విధులపైన ఆయనకు వివరించారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. ఓపెన్ కాస్ట్ గనులకు కావలసిన భారీ యంత్రాలను ఎప్పటికప్పుడు యాజమాన్యం సమకూరుస్తోంది. ఇటీవల రామగుండం 3 ఏరియాకు సంబంధించి ఓపెన్ కాస్ట్ 1 గని కోసం దాదాపు 5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన BEML కంపెనీ తయారు చేసిన 6.5 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల కొత్త షవల్ను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త యంత్రాల రాకతో ఉత్పత్తి గణనీయంగా పెరగనున్నదని, కొత్త యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ ముందుకు సాగాలని, భద్రత పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే రామగుండం 2 ఏరియాలో ఓపెన్ కాస్ట్ 3 గనికి మరొక 6.5 క్యూబిక్ మీటర్ల షవల్ను యాజమాన్యం అందజేసింది. దీన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ షవల్కు గోదావరి అని పేరు పెట్టారు. భారీ యంత్రాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తున్న ఉన్నత స్థాయి యాజమాన్యానికి, చైర్మన్కు ఈ సందర్భంగా శ్రీ బి వెంకటయ్య తన కృతజ్ఞతలు తెలియజేశారు. యంత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని, ఉత్పత్తి పెంచాలని ఆయన అధికారులకు, ఉద్యోగులకు సూచించారు. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా సౌకర్యవంతమైన కాలనీలతో పాటు కార్మికులకు సురక్షితమైన మంచినీటిని కూడా సరఫరా చేస్తోంది. బెల్లంపల్లి ఏరియాలో రెబ్బన మండలంలోని గోలేటి టౌన్షిప్కు మూతబడిన గనుల నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం మూతబడిన గనుల నుంచి కాకుండా గోలేటి ఫిల్టర్ బెడ్ సమీపంలో కొత్తగా 5 బోర్లు వేసి అక్కడి నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి టౌన్షిప్ వాసులకు సరఫరా చేస్తున్నారు. ఈ సరఫరా కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి జూన్ 16వ తేదీన ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఫిల్టర్ బెడ్లను కూడా పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని గోలేటి టౌన్షిప్ వాసులకు సూచించారు. మంచినీటి సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సివిల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఇన్ఛార్జి ఎస్ఓడిజిఎం ఎన్ ఉమాకాంత్, ఇంకా అధికారుల సంఘం నుంచి ఉజ్వల్ కుమార్ బెహ్రా, ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఏమైనా చేయొచ్చా అనే దాని మీద చెప్పిన తర్వాత ఎక్కడికి పిలిపించి ఏరియా అంతా సర్వే చేయించడం జరిగింది. ఆ రోజే నేను అడుగుపెట్టిన మొదటి రోజే దీనికి నాందిపడ్డది. ఈ రోజులకి సక్సెస్ఫుల్గా మనం పంపులు గింపులు అన్నీ సివిల్ వాళ్ళు, వర్షాపు వాళ్ళు చాలా కష్టపడింది. నేను చెప్పాలంటే వాళ్ళ అంటే నా ఫోర్స్ జస్ట్ నేను నిర్ణయం తీసుకున్నా కానీ కష్టపడినంత వాళ్ళే, ఈ క్రెడిట్ అంతా వాళ్ళకి ఇవ్వాలి. ఈ నీళ్ళు మంచినీళ్ళు అందరూ తాగి సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఆ దేవుడు నాకు నా ద్వారా ఈ సహాయం ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.